Good morning, students. And today in physics we are going to learn about combination of capacitors. ఈ కెపాసిటర్స్ అనేటటువంటివి రెండు రకాలుగా మనం కాంబినేషన్ చేస్తాము. అసలు ఈ సాధనాన్ని మనం ఇప్పుడు ఛార్జీని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అనేటటువంటిది రెండు రకాలు, 2 types. One is series combination of capacitors. Series combination of capacitors. Series combination, సమాంతర, రెండోది వచ్చేటప్పటికి సమాంతర కాంబినేషన్, parallel combination. Parallel combination, శ్రేణి సంధానము, సమాంతర సంధానము రెండు రకాలు. సో సిరీస్ కాంబినేషన్లో కెపాసిటర్స్ని ఎలా కలుపుతాము, దాని మూలకంగా వచ్చేటటువంటి ఎఫెక్టివ్ కెపాసిటెన్స్కి సమీకరణము, అలాగే ప్యారలల్ కాంబినేషన్లో ఉండేటటువంటి కెపాసిటర్స్ని ఎలాగ కలపాలి, దాని మూలకంగా వచ్చేటటువంటి మొత్తం కెపాసిటెన్స్కి సమీకరణాలను మనం ఇప్పుడు ఉత్పాదిద్దాము. సో ఫస్ట్, వాట్ ఈజ్ సిరీస్ కాంబినేషన్? ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ని సిరీస్ కాంబినేషన్లో ఎలా కలపాలి? దీనికోసం నేను 2 కెపాసిటర్స్ని తీసుకుంటున్నాను. ఈ 2 కెపాసిటర్స్ మనకి సమాంతర పలకల కెపాసిటర్స్ కాబట్టి ఇది ఒక కెపాసిటరు, ఇది ఒక కెపాసిటరు. ఈ రెండిటిని యొక్క కెపాసిటెన్స్, దీనిది C1 అనుకుంటున్నాను, దీని కెపాసిటెన్స్ C2 అనుకుంటున్నాను. ఇది మొదటి కెపాసిటరు, ఇది రెండవ కెపాసిటరు. సో దీన్ని మనం ఒక బ్యాటరీ కలిపినట్లయితే, అంటే కెపాసిటర్ 1 యొక్క మొదటి పలకని మనము బ్యాటరీ యొక్క ధనధ్రువానికి కలుపుతున్నాము. వి కనెక్టెడ్ ద ఫస్ట్ ప్లేట్ of the capacitor C1 to a battery of positive terminal, and the second plate of the capacitor 1 is connected to first plate of the capacitor 2, and the second plate of the capacitor 2 is connected to the negative terminal of the battery, Such a combination is known as series combination. So in series combination, the first plate of the capacitor 1 is connected to one terminal or positive terminal of the battery, and the second terminal of the capacitor 1 is connected to first plate of the capacitor 2, and the second plate of the capacitor 2 is connected to the negative terminal of the battery. ఇటువంటి అంటే రెండో పలక, మొదటి కెపాసిటర్ యొక్క రెండో పలక, రెండవ కెపాసిటర్ యొక్క మొదటి పలక, ఈ రెండింటిని కలిపి ఉంచుతాం. అలాగే మనం ఈ తీసుకునేటువంటి కెపాసిటర్ల సంఖ్యను బట్టి ఈ కాంబినేషన్ అనేటటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ కెపాసిటర్ ఫస్ట్ ప్లేటు 1 టెర్మినల్ కలిపితే బ్యాటరీకి, లాస్ట్ కెపాసిటర్ యొక్క సెకండ్ టెర్మినల్, సెకండ్ ప్లేట్ అనేటటువంటిది, లాస్ట్ కెపాసిటర్ యొక్క సెకండ్ ప్లేట్ అనేటటువంటిది బ్యాటరీ యొక్క రెండవ టెర్మినల్కి కలిపినట్లయితే, బ్యాటరీ యొక్క రెండవ టెర్మినల్కి కలిపినట్లయితే
అలా కలపడం మూలకంగా వచ్చేటటువంటి కాంబినేషన్, అంటే మిగతా మిగిలిన ప్లేట్లని ఏం చేస్తాం సార్, ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ఇక్కడ మనం రెండే కెపాసిటర్లు తీసుకుంటున్నాం కాబట్టి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 2 capacitors would like to tell first. Series combination of 2 capacitors, and then we go for n capacitors, then you will understand better. ఓకే, 2 కెపాసిటర్లే కాబట్టి ఏం చేస్తున్నాను, మొదటి కెపాసిటర్ యొక్క మొదటి ప్లేట్ని వచ్చేటప్పటికి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి, రెండో కెపాసిటర్ యొక్క రెండవ టెర్మినల్ వచ్చేటప్పటికి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కలుపుతున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ 2 కెపాసిటర్స్లో ఈ ప్లేట్లు మిగిలిపోతున్నాయి, ఈ ప్లేట్లు ఒకదానికొకటి కలిపేస్తున్నా. ఇలా కలిపేటటువంటి దీనిని ఏమంటున్నాం అంటే మనం సిరీస్ కాంబినేషన్ అని అంటున్నాము. ఎప్పుడైతే ఇది బ్యాటరీ కలుపుతున్నామో దీని నుంచి వచ్చేటువంటి ఛార్జ్ దీని మీద రిసైడ్ అవుతుంది. కెపాసిటర్లో ఇండక్షన్ ఫినామినా మూలకంగా ఇక్కడ కూడా అంతే ఛార్జ్ మిగులుతుంది. ఇది పాజిటివ్ టెర్మినల్ కలిపాం కాబట్టి దీనికి +Q అనేటటువంటి ఛార్జ్ వచ్చిందనుకోండి, దీనికి కూడా -Q ఛార్జ్ వస్తుంది. Okay, so here also the charge is constant in series combination. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, మళ్ళీ అంటే ఇండక్షన్ ఫినామినా అనేటటువంటిది దీనికి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఛార్జ్ ఆవేశాలు అనేటువంటి స్థిరంగానే ఉంటాయి. సో ప్రతి దాని మీద ఉండేటువంటి ఆవేశం అనేటటువంటిది స్థిరాంకం అయిపోతుంది, Q ఛార్జ్ ఉంటుందన్నమాట. మరియు ఈ రెండిట్ల మధ్య, ఈ 2 ప్లేట్ల మధ్య, మనకి పలకల మధ్య కొంత పొటెన్షియల్ భేదం ఉంటుంది. ఈ పొటెన్షియల్ భేదము దీనికి V1 గాను దీనికి V2 గాను అనుకున్నట్లయితే, then I want to calculate the net potential due to the 2 capacitors. Net potential is equal to V is equal to V1 plus V2, V1 plus V2. కానీ కెపాసిటర్ ఫార్ములా నుంచి C is equal to ఏం తెలుసు మనకి, Q/V. సో ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C1 అనుకోండి, దాని మూలకంగా వచ్చేటటువంటి పొటెన్షియల్ తేడా లేదా పొటెన్షియల్ భేదం V1. ఎందువలన అంటే Q అనేటటువంటిది కాన్స్టెంట్. అలాగే రెండో కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C2 అనుకుంటున్నాము, ఇక్కడ కూడా మనకి ఆవేశం Q ఛార్జ్ అనేది కాన్స్టెంట్, దాని మూలకంగా వచ్చినటువంటి పొటెన్షియల్ భేదం V2 అనుకున్నట్లయితే, ఓకే, V1 is equal to, దీని నుంచి ఏమవుతుంది మనకి, Q/C1. V2 is equal to Q/C2. మరియు V is equal to Q/C కూడా తీసుకుంటున్నాగా, దీని నుంచి C is equal to Q/V. సో ఈక్వేషన్ 1, ఈ మొత్తాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ప్రతిక్షేపిద్దాం. సో మాస్టారు ఇక్కడ పోయింది, కొంచెం ఎడిటింగ్లో చూసుకుందాం. C is equal to Q/V, దీని నుంచి V is equal to Q/C. ఇందులో ప్రతిక్షేపిస్తే Q/C is equal to Q/C1 plus Q/C2. So 1/C, Q common,
is equal to Q into 1 by C1 plus 1 by C2. Therefore 1 by C is equal to 1 by C1 plus 1 by C2. దీని నుంచి 1 by C effective capacitance is equal to C1 C2 C1 plus C2. Okay, or C is equal to C1 C2 by C1 plus C2. అదే రెండు సమాంతర పలకల కెపాసిటర్స్ని మనం శ్రేణీ సంధానంలో కలిపినట్లయితే ఈ పలకల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ తేడాలని మనం తీసుకోవాలి. శ్రేణీ సంధానంలో మనకి ఆవేశం అనేటటువంటిది కాన్స్టెంట్ అవుతుంది, క్యూ అనేటటువంటిది స్థిరాంకంగా తీసుకోండి. ఎందువల్ల అంటే ప్రేరణ మూలకంగా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో సమానమైనటువంటి ఆవేశాలు ప్రేరేపించబడతాయి ప్లేట్కి రెండు వైపులా. సో C is equal to C1 plus C2. So series combination of two capacitors. Series combination of two capacitors is if the capacitor first plate of first capacitor is connected to one terminal of the battery and the second plate of the second capacitor is connected to another terminal of the battery. Such type, the remaining, that means these two, that means the second plate of the first capacitor, first plate of the second capacitor are connected directly. Okay, such a type of combination is known as series combination. Such type of combination is known as series combination. In series combination, charge remains constant and capacitance of the first capacitor is C1 and the capacitance of the second capacitor is C2. The potential of capacitor C1 is V1 and the potential of capacitor 2 is V2. Then the net potential can be written as V is equal to V1 plus V2 and C is equal to Q by V. We have the formula for capacitance. So C1 is equal to Q by V1, C2 is equal to Q by V2 and V is equal to Q by C. Okay, from this. And V2 is equal to Q by C2. దీన్ని మొత్తాన్ని అంటే V1 V2 దీన్ని కనుక మనం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నట్లయితే ఇక్కడ V బదులు Q by Cని ప్రతిక్షేపిస్తున్నాం, V1 బదులు Q by C1ని ప్రతిక్షేపిస్తున్నాం, V2 బదులు Q by C2ని ప్రతిక్షేపిస్తున్నట్లయితే ఈ Q అనేటువంటి కామన్ తీసుకొని మనం క్యాన్సిల్ చేస్తాము. 1 by C is equal to 1 by C1 plus 1 by C2. So 1 by C is equal to C1 plus C2 by C1 C2. LCM తీసుకున్న తర్వాత C is equal to C1 C2 by C1 plus C2. ఇలా మనం n పలకల్ని కలిపామనుకోండి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే n పలకల్ని ఎలా కలుపుతాము? ఇది రెండు పలకలు కాబట్టి మొదటి పలకను వచ్చేటప్పటికేమో పాజిటివ్ టెర్మినల్కి కెపాసిటర్ 1 యొక్క మొదటి పలకను వచ్చేటప్పుడు పాజిటివ్ టెర్మినల్కి, కెపాసిటర్ 2 యొక్క రెండవ పలకను వచ్చేటప్పుడు నెగిటివ్ టెర్మినల్కి కలిపాం. ఈ మొదటి పలక రెండవ పలక డైరెక్ట్గా కలిపేసాం. అలా మనకి n నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1 2 3 4 డాట్ 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 లాస్ట్ కెపాసిటర్ అనుకుంటున్నా ఇది. సో దీని కెపాసిటెన్స్ C1, దీని కెపాసిటెన్స్ C2, దీని కెపాసిటెన్స్ C3 డాట్ 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 దీని కెపాసిటెన్స్ Cn.
శ్రేణి సంధానంలో కెపాసిటర్, మొదటి కెపాసిటర్ యొక్క మొదటి పలకని బ్యాటరీ యొక్క ఒక టెర్మినల్, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ అనుకుంటున్నాం, కలిపేశాను. చివరి కెపాసిటర్ యొక్క రెండవ పలకను, బ్యాటరీ యొక్క అనదర్ టెర్మినల్, అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, అలా కలిపేసి ఇక మిగిలిపోయినాయి ఇవన్నీ. ఇవి ఒకదానికి ఒకటి ఇలా, అంటే రెండవ పలక మొదటి కెపాసిటర్ యొక్క రెండవ పలక, రెండో కెపాసిటర్ యొక్క మొదటి పలక, మళ్ళీ దీని రెండవ పలక, C3 కెపాసిటర్ యొక్క మొదటి పలక, అలా సోఆన్ కలుపుకుంటూ, ఓకే, ఇలా వెళ్ళిపోవడాన్ని మనం ఏ విధంగా చెప్తున్నాం అంటే శ్రేణి సంధానము అంటున్నాం. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్గా చెప్పుకుంటున్నాం. ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్లో మనకి మెయిన్గా క్యూ అనేటటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ పొటెన్షియల్స్ అనేటటువంటిది V1, V2, V3 అండ్ సో ఆన్ Vn అయిపోతుంది. ఆ విధంగా కనుక సేమ్గా V=V1 + V2 + V3 అండ్ సో ఆన్ Vnగా వేసుకున్నట్లయితే మనకి మొత్తానికి ఈక్వేషన్ ఏ విధంగా ఉత్పాదించవచ్చు అంటే 1/C = 1/C1 + 1/C2 + 1/C3 అండ్ సో ఆన్ ప్లస్ 1/Cnగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది n కెపాసిటర్స్కి సంబంధించి సమీకరణం. ఓకే, అలాగే సమాంతర సంధానం అంటే ఏంటి? ఓకే, సమాంతర సంధానం అంటే ఏంటి? సమాంతర సంధానంలో కెపాసిటర్స్ని ఏ విధంగా కలుపుతాము ఇప్పుడు చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ టూ కెపాసిటర్స్. ఈ ప్యారలల్ కాంబినేషన్, సమాంతర కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఒక కెపాసిటర్, ఇది ఇంకో కెపాసిటర్, ఇది బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ నుంచి ఏం చేస్తున్నాం మనం, ఇంతవరకు తీసుకొని వచ్చిన తర్వాత ఈ కెపాసిటర్ 1 యొక్క మొదటి ప్లేటు, కెపాసిటర్ 2 యొక్క మొదటి ప్లేటు పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేస్తున్నాం. అలాగే కెపాసిటర్ 1 యొక్క రెండవ ప్లేటు, కెపాసిటర్ 2 యొక్క రెండవ ప్లేటు కూడా తీసుకొని వచ్చి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేస్తాం బ్యాటరీకి. ఈ రకమైనటువంటి కాంబినేషన్ ఏ విధంగా చెబుతాము అంటే మనం ప్యారలల్ కాంబినేషన్గా చెప్తాం. సమాంతర కాంబినేషన్గా చెప్పుకుంటున్నాం మనం. సో ఇక్కడ పొటెన్షియల్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ అయిపోతుంది, కానీ ఆవేశాలు కాన్స్టెంట్ కాదు. కాబట్టి దీని యొక్క ఆవేశం Q1 గాను, దీని యొక్క ఆవేశం Q2 గాను అనుకుంటున్నాను. కానీ ఈ యొక్క ప్యారలల్ కాంబినేషన్లో, సమాంతర కాంబినేషన్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా పొటెన్షియల్ అనేటటువంటిది స్థిరాంకము. కాబట్టి నాకు మొత్తం ఆవేశానికి ఈక్వేషన్ కావాలి అంటే Q = Q1 + Q2, Q = Q1 + Q2. సో ఈ Q = Q1 + Q2లో మనకి C = Q/V ఫార్ములా తెలుసు. ఓకే, అలాగే కెపాసిటర్ 1కి సంబంధించి Q1/V, V అనేటటువంటి స్థిరాంకం, కెపాసిటర్ 2కి సంబంధించి Q2/V అవుతున్నది. దీని నుంచి మనం ఏ విధంగా రాయొచ్చు, Q CV. దీని నుంచి Q1 =
C1V and Q2 is equal to C2V. సో దీన్ని గనక ఫస్ట్ ఈక్వేషన్ ఈ Q1 Q2ని గనక రెండో ఈక్వేషన్ అనుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ Q1 Q2 in ఈక్వేషన్ నెంబర్ 1, దెన్ Q బదులుగా CV is equal to Q1 బదులుగా C1V ప్లస్ Q2 బదులుగా C2V ప్రతిక్షేపించినట్లయితే CV is equal to C1 plus C2 into V, or C is equal to C1 plus C2 అవుతున్నది. C is equal to C1 plus C2 అవుతున్నది. అదే కనుక మనం n నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ని తీసుకున్నట్లయితే, సపోజ్ ఇఫ్ వీ టేక్ n నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్, this is the diagram you may observe like this. And these are all connected to a battery. Then capacitor 1, capacitor 2, capacitor 3 and so on, capacitor n, వీటి అన్ని ప్లేట్ల యొక్క మొదటి ప్లేట్లు ఒక టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి, మరియు వీటి అన్నిటి యొక్క రెండవ ప్లేట్లు ఇంకో టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కలిపినట్లయితే, ఇటువంటి సంధానాన్ని మనం n కెపాసిటర్ల యొక్క సమాంతర సంధానంగా చెప్పుకుంటాం. ఇదే విధంగా ఇక్కడ కూడా V అనేటటువంటిది క్యాన్సిల్ అయిపోతే n కెపాసిటర్ల యొక్క మొత్తం కెపాసిటెన్స్ C ఎఫెక్టివ్ ఆర్ C is equal to C1 plus C2 plus C3 plus and so on plus Cn అవుతున్నది. C effective is equal to C1 plus C2 plus C3 plus and so on plus Cn అవుతున్నది. సో ఇది ఇంకా డయాగ్రామ్ నీట్గా వేద్దాం. ఒకటో కెపాసిటర్, రెండో కెపాసిటర్, మూడో కెపాసిటర్, నాలుగో కెపాసిటర్. C1, C2, C3 and so on, Cn, nth capacitor. So this is the mechanism for n capacitors connected in parallel combination. సిరీస్ కాంబినేషన్లో అయితేనేమో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఆఫ్ టూ కెపాసిటర్స్ C is equal to C1 C2 by C1 plus C2 అవుతుంది. అదే గనక ప్యారలల్ కాంబినేషన్లో అయితేనేమో C is equal to C1 plus C2 అవుతున్నది. ఒకవేళ ఈ కెపాసిటర్స్ని మనం బ్యాటరీ కలవడం మూలకంగా మనకి వచ్చేటటువంటి మొత్తం పని ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్స్